తమిళనాడు ప్రభుత్వ తీరు మురుగన్ భక్తులు ఖండించారు. తిరుకొండ్రలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించొద్దని అనడం ఏంటని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం దారుణమన్నారు. కార్తీక దీపజ్యోతి వెలిగించేందుకు హైకోర్టు అనుమతిచ్చిన ప్రభుత్వం అడ్డుకోవడంపై మురుగన్ భక్తులు ఫైర్ అయ్యారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారని చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వర్మ అందిస్తారు. తిరుపరకొండ్రం దక్షిణ భారతదేశంలోనే విశిష్టమైనటువంటి అతి పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి కొలువైనటువంటి ఆలయం. అలాంటి ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి ఆలయ విశిష్టతలను కూడా తెలుసుకునేసి వాటి యొక్క విధానాలను కూడా సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రస్తావించినటువంటి ఆలయం అది. అయితే అలాంటి ఆలయంలో చారిత్రాత్మకంగా ఉన్నటువంటి దీపస్తంభంలో కార్తీక దీపాన్ని వెలిగించకూడదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నటువంటి ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మురుగన్ భక్తులుగా ఆలయానికి విశిష్టత కాపాడాలి, ఆలయ విశిష్టతను కొనసాగించాలి, పురాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం మురుగన్ భక్తులుగా సహించరాని విషయం అని చెప్పేసి స్థానిక మురుగన్ భక్తులందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పురాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా భక్తులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ మురుగన్ భక్తులుగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఆలయంలో కార్తీక దీపాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్థానికంగా వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? కారణాలు ఏంటి? సార్, ముందు హిందువులు అంటేనే ఒక చులకన భావం ఉంది సార్ ఈ రాజకీయ పార్టీలకి. ఎందుకంటే జనాభా ఎక్కువ, వీళ్ళు ఏం చేసినా పడుంటారు. ఫస్ట్ నుంచి కూడా మా మీద ప్రతి ఒక్క మతం మా మీద ఎక్కి స్వారీ చేశాయి. మేము చాలా ఓపిక, నిజంగా హిందువులు అంటే చాలా ఓపిక. ఎందుకంటే మా నేర్పించిన సనాతన ధర్మంలో ధర్మంగా ఉండమని, ఒకరి మీద ఎప్పుడు చెడుగు ప్రయాలు చేయొద్దని చాలా ఓపికగా ఉంటాం మేము. కానీ మమ్మల్ని రెచ్చగొట్టే కొద్దీ ఇప్పుడు కార్తీక మాసం, పవిత్రమైన కార్తీక మాసం, ప్రతి శివాలయంలో ప్రతి ఎక్కడ చూసినా కార్తీక దీపం పెట్టడం మా ఆనవాయితీ. అదే మన తిరుపరకుంట్రంలో దీపస్తంభం ఉంది, కార్తీక దీపం అక్కడ పెట్టే ఆనవాయితీ ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజులు ఒక 100 సంవత్సరాలుగా పెట్టడంలో దీపం వాస్తవమే. ఎందుకు వచ్చిందంటే అక్కడున్న ఎంపీ, ఒక బాధ్యత గల ఎంపీ, డిఎంకే ఎంపీ అక్కడ 100 మందిని తీసుకెళ్ళి వాళ్ళ అనుచరుల్ని అక్కడ జంతుబలి చేసి ఆ కొండ మీద అక్కడ దర్గా ఒకటి కట్టారు. ఆ దర్గాలో 100 మందికి బిర్యానీ పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పాపులర్ చేశారు. హిందూ దేశంలో, మా దేశంలో మేముంటే మా పండుగ చేసుకునే అర్హత కూడా మాకు లేదా? వాళ్ళు రేపు అబ్జెక్షన్ పెడతారు, పక్కన ఇంట్లో పక్కన మాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు, మమ్మల్ని ఆపేయమంటారు పండుగలు కూడా. ఇది చాలా తప్పు. వాళ్ళ రంజాన్ మేము గౌరవిస్తాం, వాళ్ళ క్రిస్మస్ని మేము గౌరవిస్తాం. అలాగే మా సనాతన ధర్మాన్ని, మా పండుగలను కూడా వాళ్ళు గౌరవించాలా. ఇది ఒక మధుర విషయం కాదు, మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ బాధపడుతున్నాడు ఈరోజు ఆ కార్తీక దీపం విషయంగా. మీరు చెప్పండి, మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ దీపం కొడిస్తాము, దీపం పెట్టడానికి అడ్డుకుంటున్నారు, దీన్ని ఎలా భావించాలి? ఇది రాజకీయంగా జరుగుతుందా, లేదంటే నిజంగా అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించాలా? ఇది చెప్పాలంటే ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము, ఎవరు మతం ఎవరు కులం వాళ్ళకి గొప్ప. అలాంటిది ఇక్కడ చూస్తే ప్రధానంగా హిందువుల మీద, హిందువుల దేవాలయాల మీద, హిందుత్వం మీద ఒక దాడి అని మేము చెప్పుకోగలుగుతున్నాము. ఈ విధంగా హిందువుల మీద దాడి అనేది ఇప్పుడే కాదు, గత పాలకులు కానీ, గత జరిగినటువంటి దీంట్లో కానీ ఎంతోమంది హిందువుల మీద గుళ్ళపైన, గోపురాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే సనాతన ధర్మ ఆచార వ్యవహారాలు, సనాతన ధర్మానికి ఉన్నటువంటి పుట్టిన ఆలయంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. అయితే అలాంటి ఆలయంలోనే ఇవాళ ఆచార వ్యవహారాలని కట్టుబాట్లు పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కొంతమంది రాజకీయంగా దీన్ని ప్రేరేపించడం, దీన్ని ఎలా చూడాలి? స్వామివారి భక్తులుగా మీరు ఎలా భావిస్తారు? సార్, ఇది మొత్తం మీద రాజకీయ కోణంలోనే జరుగుతూ ఉంది. అక్కడ అక్కడ వచ్చి గవర్నమెంట్ ఎట్లా అంటే ఎప్పుడు దేవుడు లేని అనే వ్యతిరేకత వాళ్ళు ఎప్పట్లో ఆ పెరియార్ ఒక దీన్ని పెట్టి వ్యతిరేకిస్తారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రతి గుళ్ళు అన్ని అక్కడ ప్రజలు ప్రతి ఒక్కటి మనోభావాలు చాలా దెబ్బతినింది. ఈసారి ఎట్లా అంటే అందరూ హిందూ ధర్మం కోసం అక్కడ 80% ప్రజలు హిందూ ధర్మం పూజలు చేసేవాళ్ళే. వీళ్ళ గవర్నమెంట్ అణచివేతల వల్ల వాళ్ళ యొక్క అధికార బలం వల్ల వీళ్ళు బయట వచ్చి మాట్లాడలేకపోతున్నారు. దీని రాజకీయ నాయకులు వేరే కోణంగా మార్చేస్తున్నారు. ఏమంటే ఇంక ఈ షార్ ఒకటి జరిగింది, ఇప్పుడు మన ఎస్ఐఆర్ అని మనకు తీరింది.
దీన్ని వాళ్ళు ట్రై చేశారు, దీంతో ఒక గొడవలు చేయాలి, కానీ దీంతో ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన నీట్గా రాశారు, నీట్గా ఉన్నాయి. దీంతో అన్ని కుదట పడిపోయింది. ఇక వేరే దాన్ని ఏదో ఒకటి వాళ్ళు ఈ రాజకీయంగా రుద్దాలని, నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ రుద్దాలని ఈ ఈ సమస్యని బయట తీసుకొచ్చారు సార్. ఈ సమస్య తీసుకొచ్చేది రాజకీయమే సార్, ఇదేం లేదు సార్. సనాతన ధర్మ ఆచార వ్యవహారాల పట్ల హిందుత్వంలో ఇలాంటి చారిత్రాత్మక ఆలయాల్లో ఉన్న విశిష్టతను తొక్కేందుకు కొంతమంది రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. రాజకీయాల్లో ఆలయాల విశిష్టతను రాజకీయాలకు ముడిపెట్టకూడదనే భావన సర్వత్రా మురుగన్ భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.